దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రభు యొక్క మహా ఉచితమైన కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆలోచన ఈ 2025వ సంవత్సరంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్ని అధ్యాయాలు ఉంటే అన్ని అధ్యాయాలన్నిటినీ కూడా ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఒక్కొక్క అధ్యాయాన్ని నేను పూర్తిగా వివరించాలని అనుకోవట్లేదు, కానీ అందులో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియపరచాలని నేను ఈ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ సిరీస్కి నేను పెట్టే పేరేంటంటే బిబ్లికల్ ఇన్సైట్స్ ఇన్ ఎవ్రీ చాప్టర్. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క అధ్యాయాల్లో దాచబడిన కొన్ని గొప్ప విషయాలన్నిటిని కూడా మీకు తెలియపరచాలని నేను ఆశ కలిగి ఉన్నాను. కనుక మీరందరూ కూడా ఈ వీడియోని పూర్తి వరకు విని అనేకమైన విషయాలు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఈరోజు మనం తెలుసుకుంటున్న విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. దాన్ని బుక్ అని పిలుస్తారు. పుస్తకాలతో సమ్మేళనైన ఒక గొప్ప పుస్తకము బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మొట్టమొదటి పుస్తకము ఏది అని అడిగితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే అది ఆదికాండము. ఈ ఆదికాండము కేవలము ఈ యొక్క పుస్తకంలో గమనించినట్లయితే ఈ యొక్క పుస్తకము అనేకమైన పుస్తకాలకి ఒక ప్రారంభం లాంటిది. కనుక ఈరోజు మనము ఆదికాండము 1వ అధ్యాయాన్ని, అందులో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని మనము తెలుసుకుందాం. అయితే మీరు ఈ వీడియో చూసే ముందైనా ఒకసారి మీరు మీ బైబిల్ గ్రంథాలను తెరిచి ఈ ఆదికాండము చదవాలని, 1వ అధ్యాయం చదవాలని నేను ఆశపడుతున్నాను. 2025వ సంవత్సరపు మొదటి దినాల్లోనే మీరు బైబిల్ని ఆదికాండం నుంచి చదివి మీరు ప్రకటన గ్రంథంలో మీరు ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక ఈ వీడియో అయిపోయిన తర్వాత అయినను సరే మీరు చక్కగా బైబిల్ చదువుకోండి. బైబిల్ చదువుకునేటప్పుడు మీ దగ్గర పెన్ను, నోట్సు ఈ రెండు కూడా ఉండేటట్లుగా చూసుకోండి. ఎక్కడైనా దేవుడు మీతో మాట్లాడితే రాసుకోవచ్చు. కనుక ఈరోజు మనము ఆదికాండము 1వ అధ్యాయాన్ని గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం. అందులో కేవలము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే 1వ అధ్యాయం 1వ వచనమే మన ఊహకు అందలేదు, దాన్ని మనం వివరించలేనంత విస్తారమైంది. కనుక నేను అంత విశ్లేషంగా అంత పరిపూర్ణంగా నేను చెప్పాలని నేను ఆశపడతలేదు. కనుక అందులో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలే నేను ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. నా పేరు స్పర్జన్. నేను MD చేశాను, మాస్టర్ ఆఫ్ డివినిటీ. అలాగే దేవుని యొక్క పరిచర్యలో అనేక ప్రాంతాల్లో వాడబడుతూ ఉన్నాను. ఈరోజు మనం ఆదికాండం 1వ అధ్యాయాన్ని చూద్దాం. ఎప్పుడైతే మనం ఆదికాండం 1వ అధ్యాయాన్ని చదివిన వెంటనే మనకేం గుర్తొస్తాయి అనే విషయాలు మనం ఒకసారి ఆలోచన చేస్తే, నేను ఆదికాండం 1వ అధ్యాయాన్ని చదివేటప్పుడు కొన్ని విషయాలను నేను గమనించాను. అందులో మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే క్రియేటర్, సృష్టికర్త మనకి ఎవరో అర్థమవుతుంది. రెండోది సృష్టి, క్రియేషన్ మనకు అర్థమవుతుంది. మూడోది ఏంటనంటే ఆ యొక్క సృష్టి ఏ క్రమములో, ఆర్డర్ ఆఫ్ ది క్రియేషన్, ఎలాగో ఆ సృష్టి ఒక క్రమములో సృష్టించబడిందో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే సృష్టించబడిన ప్రతి దానికి కూడా ఏముందంటే ఒక ప్రణాళిక ఉంది, ఒక పర్పస్ ఉంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే దేవుడు సృష్టించిన ఈ సృష్టి మీద ఒక గొప్ప ఆశ కలిగి ఉండి ఆశీర్వదించినట్లుగా కూడా మనకు కనపడుతుంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇలాగూ ఈ యొక్క 1వ అధ్యాయంలో మనము ఆలోచన చేస్తే ఈ విషయాలన్నీ మనకి చాలా తేటగా అర్థమవుతున్నాయి. అయితే ఈ పుస్తకానికి మనం గమనించినట్లయితే ఆదికాండము అనే పేరు పెట్టారు. దీన్ని ఇంగ్లీష్లో చూస్తే జెనసిస్ అని అంటే ప్రారంభము, బిగినింగ్ అని మనకు అర్థమవుతుంది. అయితే మనం ఆలోచన చేస్తే హెబ్రీల పూర్వీకులు మనం గమనించినట్లయితే వారు మొదటి పదాన్ని తీసుకొని
వారు ఏం చేస్తారని అంటే ఈ యొక్క పుస్తకానికి పేరు పెడతారు. కనుక దాన్ని హీబ్రూలో ఏమంటారంటే బెరిషిత్ అని, అంటే ఏ బిగినింగ్ అని అర్థం. కనుక ఈ పుస్తకము ఈ 66 పుస్తకాల్లో మొదటి పుస్తకము. అలాగే సృష్టి అంతటిని కూడా ఎలా ప్రారంభించబడుతుందో తెలుస్తుంది కాబట్టి మొదటి వచనములో మనం చూస్తే ఆ పదం కనపడుతుంది. ఆ మొదటి వచనములో ఉన్న పదాన్ని వీళ్ళు ఏం చేశారంటే పేరు పెట్టారు. ఇన్ ద బిగినింగ్, ఆది యందు దేవుడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే విషయాన్ని చూసుకొని ఆది యందు అనగా బిగినింగ్ అనే పదాన్ని తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ఆదికాండము, జెనసిస్ అని పిలుస్తారు. కనుక సెప్ట్యుజెంట్ అనగా హీబ్రూ నుంచి గ్రీక్ ట్రాన్స్లేట్లోకైనా లాంగ్వేజ్లో ఈ పదాన్ని ఏం చేశారంటే వాడి జెనసిస్ అనే పదాన్ని వీళ్ళు పెట్టారు. ఈ పుస్తకం చాలా అద్భుతమైనది. ఈ యొక్క పుస్తకాన్ని మనం గమనించినట్లయితే ఇంకొన్ని విషయాలు మనం గమనిద్దాం. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ యొక్క పుస్తకంలో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ శతాబ్దంలో రాయబడింది అనే విషయాన్ని ఆలోచన చేస్తే చాలామంది చాలా తేదీలు మనం గమనించినట్లయితే మనం చూడొచ్చు. కానీ నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా చెప్పలేను. అయితే మనం ఒకసారి చూస్తే 1150 నుంచి 1410 క్రీస్తుకు పూర్వం ఈ పుస్తకం మోషే భక్తుని చేత రాయబడిందని చాలామంది స్కాలర్స్ ఏం చేశారంటే నిర్ధారించి చెప్పారు. అయితే మనం గమనించినట్లయితే ఈ యొక్క 5 పుస్తకాలు, మొదటి 5 పుస్తకాలు బుక్ ఆఫ్ లా అని పిలుస్తారు, ధర్మశాస్త్ర గ్రంథాలని పిలుస్తారు. అలాగే రైటింగ్స్ ఆఫ్ మోసెస్ అని పిలుస్తారు, మోషే చేత రాయబడినవని. ఆ తర్వాత పెంటాట్యుక్ అని పిలుస్తారు, అంటే 5 పుస్తకాలు అని చెప్పేసి పిలుస్తారు. ఈ 5 పుస్తకాలు చాలా ప్రాముఖ్యమైనది ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా. కనుక మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ పుస్తకాలను చదువుతూ ఉంటామో ఏ సందర్భాల్లో ఈ పుస్తకాలను రాశారు, ఎవరి గురించి రాశారు, కనుక వాళ్ళ యొక్క కాంటెక్స్ట్లోకి వెళ్ళి, వాళ్ళ యొక్క పరిస్థితిలోకి వెళ్ళి మనము ఆలోచించి ఏం చేయాలంటే తెలుసుకోవాలి. వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా మనము చూడాలి. ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఈ పుస్తకము యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటి, పర్పస్ అని అంటే బ్లెస్సింగ్ అండ్ కర్సింగ్. మనము ఈ పుస్తకములో దేవుడు ఆశీర్వదించటము అలాగే శపించటం కూడా మనం చూస్తాం. ఆ తర్వాత దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకొని అబ్రహాము ద్వారా ఈ యొక్క ప్రజలందరినీ కూడా దీవించడానికి దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేసుకున్నట్లుగా మనకు కనపడుతుంది. ఆ తర్వాత మనము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే పదాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆది యందనంటే అన్నీ కూడా సృష్టింపబడక ముందే దేవుడు ఏం చేశాడంటే ఆది యందు దేవుడు, బిగినింగ్ అంటే మొట్టమొదటిగా ఎలా ప్రారంభించబడిందో ప్రతి విషయాన్ని కూడా ఈ 1వ అధ్యాయంలో తెలియపరచబడుతుంది. ఇందులో మనం గమనించినట్లయితే దేవుడు ఎలా ఈ సృష్టిని చేశాడనంటే ఆయన ఎప్పుడైతే ఆ మాట పలికాడో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు, మనము ఒక ఉదాహరణ చెప్తాను, మనము ఒక బల్లను, చెక్క బల్లను చేయాలంటే మనము చెట్టు నుంచి తీసి దాన్ని ప్రకారంగా మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని కోసిన తర్వాత ఉన్న పదార్థమునే చెట్టును తీసుకొని ఒక బల్లని చేసి మనం దాన్ని వాడుకోవాలి, ఒక బల్లని చేయాలి. అయితే దేవుడు ఎంత ఆశ్చర్యకరుడంటే ఆయన ఒక మాట చెప్పగానే అక్కడ శూన్యములో ఏమీ లేకపోయినా కూడా దానంతటికి అదే ఏం చేయబడిందంటే ఆయన మాట పలకగానే అది కలిగి ముందుకు వచ్చేసింది. దేవుడు అలాగూ తన మాట చేత దేవుడు సృష్టించాడు. దాన్నే గాడ్ క్రియేటెడ్ ది వరల్డ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఈ శూన్యములో ఏమీ లేనప్పుడే ఆయన మాట పలకగానే అన్నీ కలిగినాయి. దాన్నే
ఎక్స్ నిహిలో అని పిలుస్తారు. కనుక ఎప్పుడైతే ఈ భూమిని సృజించాడో అది ఎలా ఉందంటే ఎర్త్ వాస్ వితౌట్ ఫామ్ అండ్ వాయిడ్. ఇక అది ఎలా ఉందో గమనించినట్లయితే ఒక ఆకారములో లేదు, అంతా కూడా శూన్యముగా ఉంది. అంటే మానవుడు నివసించదగినంత మానవుడు నివసించే విధంగా ఆ భూమి అప్పటికి సిద్ధపరచబడలా. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే మధ్యలో ఏమనుకుంటారంటే అపవాదిని దేవుడు ఈ భూమి మీద శపించిన తర్వాత ఆ భూమి పాడైపోయిందని మరి కొంతమంది అనుకుంటారు. కనుక నేను దీన్ని ఇక్కడే వదిలేస్తున్నాను. ఇంకా మనం గమనించినట్లయితే చీకటి అగాధ జలము పైన కమ్యుండెను, దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనే విషయం మనకు కనపడుతుంది, దేవుని యొక్క ఆత్మ. అయితే ఇంకా చివరిగా మనం గమనించినట్లయితే 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఈ 2 వచనాల్లో నేను గమనించింది ఏంటంటే ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క సృష్టిలో ఇన్వాల్వ్ అవుతున్నట్లుగా నాకు కనపడుతూ ఉంది. మొట్టమొదటిది ఎవరనంటే గాడ్ ద ఫాదర్, తండ్రి అయిన దేవుడు. రెండవది పరిశుద్ధాత్మ దేవుడు. మూడవది ఎవరని మనం గమనించినట్లయితే ద వర్డ్, ఆ మాట. అది మనం చూడగలం. అంటే సృష్టి ప్రారంభించేటప్పుడు ఈ ముగ్గురు యొక్క ఇన్వాల్వ్మెంట్, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ అయిన దేవుడు. వీళ్ళు ముగ్గురు కూడా వారు ఇన్వాల్వ్ అయినట్లుగా ఈ సృష్టిలో ఈ వచనాలు చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంది. అయితే దేవుడు మొట్టమొదటిగా ఈ సృష్టిని సృష్టించినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెను అని అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి ఇక్కడ. ఏంటనంటే ఎప్పుడైతే ఒక తల్లి కోడి పిల్లల్ని గుడ్లు పెట్టిన తర్వాత అది ఎలాగైతే పొదుగుతుందో అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ సృష్టించబడిన ఆ సృష్టిని అలా పొదుగుతూ ఉన్నాడు. కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతంగా సృష్టిలో పనిచేస్తూ ఏం చేస్తున్నాడంటే జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు ఈ సృష్టించడంలో. ఆ తర్వాత దేవుడు పలుకగా అనగానే వర్డ్ మనకు తెలుసు, చాలా ప్రాముఖ్యమైన వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే ఆ వాక్యమే ఆయన లేకుండా ఏదియూ కలుగలేదు అనే విషయాలు మనకు చాలా అద్భుతంగా అర్థమవుతాయి. ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ నేను కేవలం కొన్ని విషయాలు మాత్రమే వివరించాలని అనుకుంటున్నాను, ప్రాముఖ్యమైన విషయాలు. అందుకే నేను ఆ వచనాలన్నిటిని కూడా నేను స్కిప్ చేస్తూ ఉన్నాను. కానీ ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఆ తర్వాత గమనించినట్లయితే పరిశుద్ధాత్మదేవుడే జీవమునిచ్చేవాడు. ఆ తర్వాత మనం చూస్తే ఆదియందు వాక్యముండెను. చాలామంది ఏమనుకుంటారంటే అది ఒక శబ్దము అని చెప్పేసి అనుకుంటారు. కాదు, కానీ ఆ శబ్దానికి, ఆ మాటకు ఏముందంటే జీవమునిచ్చే ఆ శక్తి ఉన్నట్లుగా మనకేం చేస్తుందంటే కనపడతా ఉంది. ఆ తర్వాత ఈ మొదటి వచనములో నేను చివరిగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇక్కడ సృష్టి అంతటిలో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఇంకా మనం గమనించినట్లయితే ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. అపోస్తుడైన పౌలు భక్తుడు కొలొస్సీయులకు రాసిన పత్రికలో కొన్ని విషయాలు చెప్తాడు. ఆయన లేకుండా ఏదియో కలగలేదు, ఆయన అన్నిటికంటే ముందున్నవాడని. ఆ తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం మీరు చదువుకుంటే యేసు ప్రభు వారు సమస్తమును సృష్టించాడని, ఆయన ఆదిలో ఉన్నాడని చెప్పేసి మనకి చాలా అద్భుతంగా అర్థమవుతుంది. కనుక ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇంకా దేవుడు మొదటి దినాన వెలుగును సృష్టించాడు. ఆయనే ఒక వెలుగుగా ఉన్నాడు. ఆ తర్వాత చీకటిని
మనం గమనించినట్లయితే ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక రోజును జరిగించటానికి దేవుడు ఏం చేశాడంటే వెలుగును కలుగు చేశాడు. ఆ తర్వాత చీకటి ఉంది. అప్పుడు ఆ వెలుగు ఆ చీకటి రెండిటిని దేవుడు ఒక దినము అయినదని చెప్పేసి దేవుడు పలికాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే దేవుడు ఆ వెలుగును ఎప్పుడైతే పలికాడో అది మంచిదైనట్లుగా చూశాడు. ప్రతి దినము కూడా దేవుడు సృష్టించిన ప్రతి దినము కూడా ఎలాంటిదని అంటే మంచిది 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 అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు మనకి. అంటే ప్రతిరోజు కూడా మంచి దినమే అని దేవుడు చేసిన ప్రతి సృష్టిని కూడా చూసి అది మంచిది అని చెప్పేసి దేవుడు చాలా అద్భుతంగా పలికి మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే ఈ యొక్క వెలుగు అలాగే చీకటిని గురించి మనం ఆలోచన చేస్తే అది ఒక రోజుగా దేవుడు ఉంచాడు. చాలామంది ఇక్కడ వచ్చే ఆలోచన ఏంటో మనం ఒకసారి ఆలోచన చేస్తే కొంతమంది ఏమంటారంటే శాస్త్రవేత్తలు భూమి ఇప్పటి నాటిది కాదు, కొన్ని సంవత్సరాల క్రితం నాటిది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. అంటే ఈ భూమి ఆకాశములో మామూలుగా మనం గమనించినట్లయితే కొన్ని సంవత్సరాల క్రితం అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ వాళ్ళు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచే ఈ భూమి ఉంది అని చెప్పేసి వారు అనుకుంటూ ఉంటారు. చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇంకా మనం గమనించినట్లయితే కొంతమంది బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పేసి అది నమ్ముతూ ఉంటారు. ఆ తర్వాత ఎవల్యూషన్ థియరీ అని చెప్పేసి వాళ్ళు నమ్ముతూ ఉంటారు. కానీ నేను ఆలోచించి నా యొక్క ఆలోచన ఏంటంటే దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఈ సృష్టిలో దేవుడు సమయాన్ని పెట్టాడు. గాడ్ ఈజ్ ఇన్ఫినైట్. దేవుడు సమయానికి కాలానికి బయట ఉంటాడు. కానీ భూమి మీద సమయాన్ని ఆయన పెట్టాడు కనుక అది ఖచ్చితంగా దేవుడు ఒకరోజు అని అనుకుంటే ఖచ్చితంగా అది 24 గంటలు. సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయము అయ్యిందంటే అది ఒక రోజు. చాలామంది స్కాలర్స్ ఏమనుకుంటున్నారంటే అది ఒక్క రోజులోనే జరిగింది, అనగా 24 గంటల్లోనే జరిగింది అని చెప్పేసి వారు అనుకుంటూ ఉన్నారు. అంటే దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉంది. ఆయన మాట చెప్పగానే మెల్లిగా ఆ యొక్క సృష్టి అంతా సృష్టించబడటం కాదు, కానీ ఆయన చెప్పిన వెంటనే అది జరిగిపోయింది అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కనుక దీనిలో చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి కూడా జరిగినాయి, చాలా వాదనలు కూడా జరిగినాయి. దయచేసి ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు తన మాటతో చేశాడు, కానీ ఎటువంటి మనుషుల యొక్క థియరీస్ ఏవి కూడా పని చెయ్యవు. కనుక సృష్టి దానంతటికి అదే కలుగదు సృష్టికర్త లేకుండా. కనుక ఇది మనం ఖచ్చితంగా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. తర్వాత మనం గమనించినట్లయితే అనేకమైన ఈ యొక్క అధ్యాయములో చాలా విషయాలు కూడా దాచబడి ఉన్నాయి. ఆ తర్వాత దేవుడు ఒక రోజు డే అని అంటే యోమ్ అనే పదాన్ని వాడారు హీబ్రూలో. దాన్ని 24 గంటలకు సూచిస్తూ ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆ వెలుగు దేవుడై ఉన్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే చాలా విషయాలను కూడా దేవుడు తన మాటతో పలికించి దినాలన్నిటిలో ఒక్కొక్క దినము ఒక్కొక్కటిగా చివరిగా మానవుడు నివసించటానికి ఏ సౌకర్యాలైతే అవసరమో భూమి మీద అట్టి సౌకర్యాలు కలిగించే విధంగా దేవుడు సమస్తాన్ని కూడా ఏం చేశాడంటే సృష్టించి చివరిగా 6వ దినాన దేవుడు మనిషిని చేశాడు. ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు గొప్ప జ్యోతులను కూడా దేవుడు సృష్టించాడు. గొప్ప జ్యోతులు పగటిని ఏలటానికి, సూర్యుని రాత్రిని ఏలటానికి, చంద్రుణ్ణి, ఆ తర్వాత నక్షత్రాలను కూడా దేవుడు ఏం చేశాడంటే సృష్టించాడు. అవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఎందుకు అనంటే అవి సూచనలను, కాలములను, దీన సంవత్సరములను సూచించుటకై యుండును గాక అనియు. అంటే సంవత్సరాలను, ఆ తర్వాత గమనించినట్లయితే దినాలను అవి చూపించే విధంగా దేవుడు ఏం చేశాడంటే ఈ సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలన్నిటిని కూడా దేవుడు
కలుగు చేశాడు. రాత్రిని ఏలటానికి చిన్న జ్యోతి, పగలని ఏలటానికి పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, ఆ తర్వాత చంద్రుణ్ణి దేవుడు చేశాడు. ఇంకా ఈ సృష్టి అంతటిని కూడా చాలా అద్భుతంగా రాశారు. చాలామంది స్కాలర్స్ ఏమంటారంటే ఈ 1వ అధ్యాయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇట్ ఈస్ లైక్ ఎ పోయట్రీ, ఒక కవిత్వం లాగా ఉంది, హీబ్రూ కవిత్వం లాగా అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన విషయంలోనికి వద్దాం. అదే 26వ వచనములో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురు గాకని పలికెను. అంటే దేవుడు మనుషులను సృష్టించి వారికి ఒక అథారిటీ ఇవ్వాలని చెప్పేసి అని అనుకుంటున్నాడు. అయితే దేవుడు ఇక్కడ వాడిన పదం ఏంటంటే ఇంగ్లీష్లో లెట్ us మేక్ అంటే ద 3 persons, ముగ్గురు వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నట్టు కనపడుతుంది. సో మనం ఏం ఆలోచన చేయాలంటే వ్యూ దిస్ యాజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ప్లూరాలిటీ విత్ ఇన్ ద డివైన్ యూనిటీ. అంటే ఈ త్రియేక దేవుళ్ళు ఏకమై ఉండి వారు తమ పోలిక చొప్పున చేయాలని ఆశ కలిగి ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే దేవుని పోలికలో, దేవుని స్వరూపమందు అని అంటే ఇమేజ్ అండ్ లైక్నెస్ అలా చేయాలి అని అనుకుంటున్నారంటే దేవుని యొక్క పోలికలన్నీ కూడా వాళ్ళకు వచ్చేసినాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నీతి వారిలో ఉంది. అంటే చెడుతనము లేదు వారిలో. దేవుడు అథారిటీని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, డొమినియన్ ఇచ్చాడు, మళ్ళా ప్రేమనిచ్చాడు, ఆ తర్వాత పరిశుద్ధతనిచ్చాడు. దేవుడు అలాగూ చేశాడు. అంటే సమస్తము నీతిని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు కనుక వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. అంటే ఈ వచనంలో మనకేమర్థమవుతుందంటే చాలామంది ఏమనుకుంటారంటే చాలామంది చెప్తా ఉంటే నేను కూడా విన్నాను. అదేంటంటే ఆ విషయం, దేవుడు స్త్రీని పురుషుణ్ణి ఇద్దరిని కలిపి ఒక వ్యక్తిలాగా దేవుడు అంటే పురుషుల్లోనే స్త్రీని కలిపి ఉంచాడని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. అయితే ఒకసారి దేవుడు మొట్టమొదటిగా చేసింది ఎవరిని అంటే నా ఆలోచన ప్రకారంగా, కానీ చాలామందికి చాలా ఆలోచనలు ఉన్నాయి కనుక నేను ఏమనుకుంటున్నాను అనే విషయాన్ని చెప్తాను. ఒకవేళ ఇది కరెక్ట్ అవ్వచ్చు, లేదంటే అవ్వకపోవచ్చు. ఇంకా చాలామందికి వేరే వేరే ఆలోచనలు ఉండొచ్చు. కానీ ఒకసారి ఈ ఆలోచన కూడా వినాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి మనం గమనించినట్లయితే దేవుడు మొట్టమొదటిగా మనుషుణ్ణి చేద్దాం అనుకున్నప్పుడు నరుణ్ణి అని అంటే అదాం అనే పదము హీబ్రూలో ఉంటుంది. అదాం అని అంటే మనిషి అని అర్థం. అయితే దేవుడు మొట్టమొదటిగా ఎవరిని చేశాడు? ఆదాముని చేశాడు. అందుకే మనం గమనించినట్లయితే దేవుడు ఏమంటాడంటే 2వ అధ్యాయం 7వ వచనములో దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. అంటే మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడంటే ఒక పురుషుణ్ణి చేశాడు, అంటే ఒక మనిషిని చేశాడు. అంటే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ హోల్ హ్యుమానిటీ. అంటే ప్రతి మనిషిని అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని కూడా దేవుడు ఆ ఒక్క మనిషిలో చూసి అలా పలికాడు. అంతేగాని కేవలం ఒక్కడే అని కాదు, ఆ ఒక్క మనిషిలోనే దేవుడు భవిష్యత్తును చూసి అనేక మందిని సృష్టించబోతున్నాడు కనుక దాన్ని దేవుడు చూశాడు. ఆ తర్వాత ఆశ్చర్యం ఏంటంటే ఆ నరుడు ఒక్కడే మనం గమనించినట్లయితే దేవుడు ఏమంటాడంటే 2వ అధ్యాయము 20వ వచనములో గమనించినట్లయితే అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. చూడండి, దేవుడు ఏమన్నాడు?
ఇదంటే ఈ 1వ అధ్యాయం 27వ వచనం అనేది పూర్తి వివరాన్ని ఇవ్వలేదు. పూర్తి వివరాన్ని ఇవ్వకుండా సమ్మరైజ్ చేసి దేవుడు చేసిన సృష్టి అంతటిని కూడా చేసి నాకేమనిపిస్తుందంటే ఒక మాటలోనే సమస్తమును దేవుడు ఎలా సృష్టించాడనే విషయాన్ని చెప్పింది. ఆ తర్వాత ఈ 2వ అధ్యాయము 20వ వచనం కానీ ఆ తర్వాత 2వ అధ్యాయం 7వ వచనంలో వివరంగా దేవుడు ఎలాగో మనుషుల్ని సృష్టించాడు అనే విషయాన్ని అర్థమవుతుంది. అంటే మొట్టమొదటిగా దేవుడు ఒక వ్యక్తిని సృష్టించాడు. ఆ వ్యక్తిలో దేవుడు భవిష్యత్తులో అనేకమైన వ్యక్తుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా నాకైతే అనిపిస్తూ ఉంది. ఆ తర్వాత గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, అతనికి సాటి అయిన సహాయము లేదు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది నాకు అనిపిస్తుంది ఏంటంటే అతనిలో దేవుడు ఒక జనాంగాన్ని చూశాడు. ఒక మనుషులందరినీ కూడా దేవుడు చూశాడు. అయితే ఆ ఒక్కనిలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషులందరినీ తీసుకొని రావాలనుకుంటున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అదంతా గమనించి అతనికి సాటి అయిన సహాయం లేదు. సో సాటి అయిన సహాయం అంటే వేరొక మనిషిని అతనిలో నుంచే తీశాడు. అంటే ఇక్కడ అతనిలోనే ఒకదాన్ని ఒక మనుషుని దాచి ఉంచారని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అయితే దేవుడు అతని ప్రక్కటెముకలలో ఒక్క ఎముకను తీశాడు. అంటే సృష్టించబడిన ఆ వ్యక్తిలో నుంచి ఇంకొక సృష్టిని ఏం చేస్తున్నాడంటే సృష్టిస్తున్నాడు. అంటే అతడు అందులో ఉన్న కొంచెం ఒక పదార్థాన్ని తీసుకొని సృష్టించడానికి వాడాడు. అప్పుడు ఆదాము అతనికి సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అంటే ఆదాములో నుంచి తీసుకొని ఒక ప్రక్కటెముకను దేవుడే అవ్వను చేశాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని చేసేటప్పుడు ఆదాముని చేసేటప్పుడేమో నేలమట్టి తీసుకొని చేశాడు. రెండోసారి అతనిలో నుంచి అవ్వను చేయటానికి అతనిలో నుంచే దేవుడు తీసుకొని ఒక సోర్స్ని తీసుకొని దేవుడు కలుగు చేశాడు. అంటే దేవుడు అతనిలోనే అవ్వను చూసి దేవుడు అతడు ఒంటరిగా ఉన్నాడని చెప్పేసి అతనిలో నుంచి స్త్రీని చేశాడు. అంటే అతనిలోనే అవ్వను దాచి ఉంచాడు. ఇద్దరు స్వభావాలతో దేవుడు చేశాడు అని కొంతమంది అనుకుంటారు. కానీ చివరిగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేవుడు ఆదాముని చేశాడు. ఆదాములో దేవుడు మనుషులందరినీ చూస్తున్నాడు. కనుకనే అతడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక అతనిలో నుంచి ప్రక్కటెముకను తీసుకొని అతనిలో నుంచి దేవుడు తీసుకొని ఒక అవ్వను చేశాడు. అంటే దేవుడు చూశాడు, తర్వాత ఆయన్ని చేశాడు. అంతేగాని అవ్వ అతనిలోనే ఉన్నది అనటానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఒక వ్యక్తిలో 2 క్యారెక్టర్స్, ఒక పురుషుడు ఒక స్త్రీ ఉండటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కానీ దేవుడు అతనిలో నుంచి తీసుకొని దేవుడు ఆమెని చేశాడు, వేరుగా చేశాడు. ఆదాములో ఆమె ఇంతకుముందు లేదు, కానీ మనుషుల్ని దేవుడు చూశాడు. కానీ ఫిజికల్గా దేవుడు ఏం చేశాడంటే అవ్వను ఆ ప్రక్కటెముకను తీసుకొని చేసినట్లుగా చాలామంది చెప్తున్నారు. ఇంకా సృష్టిని మనం గమనించినట్లయితే ఈ 1వ అధ్యాయంలో గాడ్స్ వర్డ్ హ్యాస్ ఎ పవర్. దేవుని యొక్క వాక్యానికి శక్తి ఉంది. అలాగే ఈ సృష్టి అంతని గమనిస్తే మనము ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. అంటే చెట్లు మనకు అవసరం, మనం చెట్లకు అవసరం. దేవుడు అలా చేశాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ప్రతిదాన్ని కూడా దేవుడు ఒక పద్ధతితో దేవుడు చేశాడు. కనుక ఇటు విషయాలన్నిటిని కూడా నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. కనుక మీరు ఈ యొక్క వీడియోని విని మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.